నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నడిపే ఈ నాటకం యొక్క ఆంతర్యం ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొదళ్ళని నరికి చూళ్ళకి నీరు పోస్తూ ఉన్నట్లు ఉంది నీ వాలకం కానీ నీ పార్టీ వ్యవహారం కానీ. ఏమి సాధించావని? నీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికైనా సరే ఉద్యోగం ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జాబ్ క్యాలెండర్ అని ప్రకటించి ప్రతి ఒక్క కొత్త సంవత్సరం ముందు జాబ్లెస్ క్యాలెండర్ని ప్రకటించినటువంటి నీవు ఏమి సాధించావని చెప్పి పూర్తిగా నిరుద్యోగ యువతని అయోమయమైనటువంటి పరిస్థితులకు నెట్టి పరిశ్రమల్ని పారదోలి ఆ రకంగా పాలన చేసినటువంటి నీవు ఈ రోజున ప్రజల విశ్వాసంతో నమ్మకంతో ఏర్పడినటువంటి ఈ కూటమి నాయకత్వం ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకి వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలని అమలు చేసే విషయంలో పాలనకి మొదటి తొలి సంతకం 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే భాగంలో మెగా డిఎస్సిని ప్రకటించడమే కాకుండా ఏ రకంగా ప్రకటించాం? 16,347 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఘనత, సంతకం చేసినటువంటి ఘనత ఈ కూటమి నేత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. నువ్వేం చేసావు? ప్రజల్ని మోసం చేయటానికి, యువతని మోసం చేయటానికి ఎన్నికల ముందు ఒక తంతు చేసావు. ఒక 6,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చావు. ఎన్నిసార్లు మెగా డిఎస్సిని జరుపుతా అని చెప్పి ఎన్నికల ముందు చెప్పావు? ఏమి సాధించావు? ఏమి చేసావు? ఎవరికి న్యాయం చేసావు? చేయకపోగా ఇవాళ ఎవరికైతే ప్రతిభతో ఉద్యోగాలను సంపాదించుకున్నారో వాళ్ళని అణువణువున అవమానపరుస్తున్నావు. పైగా నువ్వు ఏం చెప్తా ఉన్నావు? నువ్వు నీ పార్టీ ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో వారు దద్దమ్మలని చెప్తా ఉన్నావు, చవటలని చెప్తా ఉన్నావు. అంతేకాకుండా నేను వచ్చిన తర్వాత ఈ డిఎస్సిని రద్దు చేస్తా అన్నావు. నీ వల్ల అయిద్దా, లేకపోతే నిన్ను పుట్టించినటువంటి వారి వల్ల అయిద్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఎవరిని నీకు ద్రోహం చేయాలనుకుంటున్నావు? ఏం సాధించాలనుకుంటున్నావు? ఇవాళ మెగా డిఎస్సి ఏ రకంగా జరిగింది? ఏ రకంగా పరీక్షలు నిర్వహించారు? ఎలాంటి టెక్నికల్గా ఈ రోజున కంప్యూటర్ బేస్డ్ టెక్స్ట్ ఎగ్జామ్స్ని నడిపించారు? ఎంత పారదర్శకంగా ఉన్నారు? అంతేకాకుండా ఈ రోజున ఉద్యోగాలు రాకుండా జాప్యం చేయాలని ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని అవమానపరచాలని ప్రయత్నించే భాగంలో నువ్వు వేసినటువంటి 255 కేసులు, వాటిని న్యాయపరంగా ఎదుర్కొని ఈ రోజున ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎవరు చేయలేనటువంటి గతంలో మేము కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా ఇంత త్వరగా 148 రోజుల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళని ఉద్యోగస్తులు చేసినటువంటి ఘనత ఈనాటి యువనేత నారా లోకేష్ గారిది, కూటమి ప్రభుత్వాన్ని. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున నువ్వు ఒక నాటకం ఆడుతూ ఉన్నావు. ఏం నాటకం అంటే వీధి నాటకం ఆడుతూ ఉన్నావు. వీధి నాటకం ఏ రకమైనటువంటి వీధి నాటకం ఆడుతూ ఉన్నావు? ఒక పక్కన ఏదో రకంగా నిరుద్యోగ యువతని రెచ్చగొట్టాలని, ఇంకొక పక్కన రాజకీయ లబ్ధి పొందటానికి సాక్ష్యాలు లేవు, రుజువులు లేవు. నీ యొక్క ఎమ్మెల్సీ 2 సార్లు రిట్ పిటిషన్ వేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏమిటి అని ప్రశ్నించినటువంటి న్యాయస్థానానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఒకసారి అయితే, రెండోసారి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా, ఏ రకమైన ఆధారాలు ఉన్నాయా, లేకపోతే ఏ రకమైనటువంటి ఆరోపణలు ఎవరి ద్వారా అయినా ఉన్నాయా, ఏ యొక్క వ్యక్తి అయినా సరే ఆరోపణ చేశాడా అని చెప్పి అడిగినప్పుడు కూడా దానికి కూడా నువ్వు సమాధానం చెప్పలేకపోయావు. ఇవాళ మేము పార్టీ పరంగా అనేక సందర్భాల్లో అడిగాం, నీకు రుజువులు ఉంటే చూపించు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్కి వ్యతిరేకంగా ఎక్కడైనా సరే స్పోర్ట్స్ కోటాలో కూడా
నువ్వు స్పోర్ట్స్ కోటా అన్నావు, మిగతా అన్నీ వదిలేసి. ఎందుకంటే నువ్వు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నావు ప్రజల్ని, ఏమో ఇదేమన్నా తప్పు చేశారేమో అని చెప్పి. ఆ స్పోర్ట్స్ కోటా కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదైతే హారిజంటల్ వర్టికల్కి ఉన్న తేడా ఏమిటని చెప్పి స్పెసిఫిక్గా ఏదైతే మెన్షన్ చేసిందో, ఏ రకమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చిందో ఆ డైరెక్షన్స్కి ఎలాంటి భిన్నం లేకుండా ఈ రోజున ఉద్యోగ వసతులు కల్పిస్తే అణువున రోజున కుళ్ళబొడుస్తూ అవమానపరుస్తూ హీనంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మీకు అసలు రాజకీయ పోరాటం చేయటం తెలుసా అని నేను అడుగుతా ఉన్నా. రాజకీయ సిద్ధాంతం ఏమైనా ఉందా మీ పార్టీకి అని నేను అడుగుతా ఉన్నా. నేను నిజంగా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ బిగిన్ అయింది, రా, నువ్వేం మాట్లాడుకున్నావు వేదిక ఉంది, నువ్వు మాట్లాడే వేదిక ఒకటి ఉంది, మాట్లాడకుండా పారిపోతా ఉన్నావు 2 ఏళ్ల నుంచి. ఇవాళ మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. లేదు వేదిక ఎక్కడైనా పెట్టి మాట్లాడతా అంటే దానికి కూడా మాట్లాడటానికి సిద్ధమని చెప్పాను నేను వారం రోజుల క్రితమే. మరలా నేను చెప్తా ఉన్నా, నీవు నిజంగా నీకు చిత్తశుద్ధి, ధైర్యం, దమ్ము లేదు, మేము ఎక్కడైనా సరే ఈ కూటమి నాయకత్వం ఈ 2 సంవత్సరాల్లో ఏ తప్పైనా చేసింది అంటే మేము సిద్ధం దాన్ని మాట్లాడటానికి. తప్పు లేకుండా, సాక్ష్యం లేకుండా, లేకపోతే ఆధారాలు లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇప్పటికే నీకు వేసిన శిక్ష సరిపోలేదు అనుకుంటే ఆ 11 కూడా రాకుండా సమాధి కట్టుకోవడానికి నువ్వు సిద్ధం అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించు. లేదా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రా అసెంబ్లీకి మాట్లాడటానికి. లేదా ధైర్యం లేకపోతే ఎవరైతే అమాయకులు ప్రతిభావంతులైనటువంటి ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో 16,347 నోటిఫికేషన్ ద్వారా ఎంతమందికి అయితే ఉద్యోగాలు వచ్చినాయో బేషరతుగా వాళ్ళందరికీ చెవులు నువ్వు పట్టుకొని 2 చేతులతో ఈ రోజున తప్పైంది, క్షమించమ్మా, క్షమించండియా అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజున నువ్వు ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు లేకుండా జరిగిన నియామకాల్ని తప్పు జరిగిందని చెప్పి భ్రమ కల్పించడానికి. ఎందుకంటే నీకు ఎవరు రాజకీయం నేర్పారో నాకైతే తెలియదు, కానీ నీకు రాజకీయ అజ్ఞానుడు అని చెప్పి ఈ రోజున చాలా స్పష్టంగా నిరూపించుకున్న ఏకైక వ్యక్తి ఈ రాజకీయాల్లో నేను చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన జరుగుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉంది. యువగళం పాదయాత్ర సమయంలో విద్యాశాఖ మంత్రివర్యులు ఇప్పుడు నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పనేసని పాదయాత్రలో చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మెగా డిఎస్సిని మీద మొట్టమొదటి సంతకం పెడతాం ఆ ఫైల్ మీద అని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం, తర్వాత 150 రోజుల్లోనే గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి సారథ్యంలో ఇప్పుడున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వారి నాయకులు కావచ్చు, వాళ్ళ తొత్తులు కావచ్చు, 335 కేసులు వేసినా సరే ప్రతి ఒక్క దాన్ని కూడా ఎదుర్కొని ఎటువంటి ఇబ్బంది లేకుండా 16,347 మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. అయితే మంచి జరిగితే దాన్ని అభినందించాలి, లేకపోతే కామ్గా ఉండాలి. మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా శుభం జరుగుతుంటే నచ్చదు, మంచి జరుగుతుంటే నచ్చదు, సంతోషంగా ఉంటే అస్సలు నచ్చదు, ప్రజలు సంతోషంగా ఉంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే మనం మహేష్ బాబు గారి ఒక సినిమా ఉంటుంది, 1 అనో ఏదో సినిమా, దాంట్లో విలన్ డైరెక్టర్ ఎస్జే సూర్య విలన్ కింద ఉంటారు. చిన్నప్పటి నుంచి అతనికి ఒక సైకలాజికల్ డిజార్డర్ ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఎవరైనా చచ్చిపోయి ఆ ఇంటి దగ్గర అందరూ బంధువులు వాళ్ళందరూ ఏడుస్తుంటే ఇతన్ని వెళ్ళి అదొక సంగీతం లాగా వింటూ ఆనందపడతా ఉంటాడు.
కొన్ని రోజులకి ఎవరైనా ఊర్లో చనిపోకపోతే ఇతనే వెళ్ళి చంపి ఆ ఇంటి దగ్గర మళ్ళీ ఏడుస్తుంటే పోయి విని ఆనందపడేటటువంటి పరిస్థితికి వెళ్తాడు. అట్లా పెరిగి పెరిగి పెద్దవాడే కొద్దీ ఎక్కువ మంది పబ్లిక్ ఉన్న చోట ఏదో ఒక ఇది చేసి వాళ్ళందరిని చంపి అందరూ ఏడుస్తూ ఉంటే ఒక రైలు ప్రమాదం గురయ్యేటట్టు లేకపోతే ఒక బ్లాస్టింగ్ అయ్యేటట్టు చేసి అందరూ ఏడుస్తుంటే దాన్ని విని ఆనందపడుతూ ఉంటారు. మనం అందరం చూసాం ఆ సినిమా కూడా. కావాల్సింటే ఇప్పుడు కూడా ఎవరైనా చూడొచ్చు. సేమ్ అటువంటి ప్రాబ్లమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పనేసి నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అప్పుడు ఓదార్పు యాత్రలు అంటే నిజంగా ఏదో వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పనేసి వాళ్ళని ఓదార్చడానికి వెళ్తున్నారు కావాలని చెప్పి అనుకున్నాం ఇన్ని రోజులు. కాదు, ఆ కుటుంబాల వాళ్ళు ఏదైనా వేడిస్తే అది విని అబ్బా ఆనందంగా ఉంది, వినసొంపుగా ఉందని చెప్పి ఆనందించడానికి ఆ రోజు ఓదార్పు యాత్రలు చేశారని చెప్పనేసి ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మంచి జరిగేటప్పుడు 10 మందికి మేలు జరిగేటప్పుడు ఒక నాయకుడు అంటే అభినందించాలి, సంతోషపడాలి. ఖచ్చితంగా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజా సమస్యల పట్ల పోరాడేటటువంటి హక్కు, ప్రశ్నించేటటువంటి హక్కు మీకుంది. కానీ దానికి కూడా కొన్ని సిద్ధాంతాలు, విధి విధానాలు ఉంటాయి. ఒక విమర్శ చేసేటప్పుడు కూడా దానికి ఎంతవరకు సహేతుకంగా ఉందని ఆలోచించి చేయాల్సినటువంటి పరిస్థితిలో విచక్షణ కోల్పోయి మీరు మీ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసహ్యించుకుంటున్నారు. ఒకసారి గుర్తు చేసుకోండి. ఈరోజు ఎంతో పారదర్శకంగా డిఎస్సిని నిర్వహించి ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తే ఇంత దారుణమైన అవాస్తవాలు. అది కూడా ఏంటి, రిక్రూట్మెంట్ అయిపోయింది, టీచర్స్ జాయిన్ అయిపోయారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఆల్మోస్ట్ సంవత్సర కాలం ముగిసిపోయింది, అద్భుతమైన ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలో వస్తున్నాయి. నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలకి 1,06,000 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ప్రైవేటు పాఠశాలలు వదిలి ప్రభుత్వ పాఠశాలలో చేరారని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. సో మంచి జరుగుతుంది కదా రాష్ట్ర ప్రజలకి. మీకు నచ్చదు కాబట్టి కడుపు మంటతోటి ఏదో రకంగా విమర్శించాలి. అదేమంటే నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. దేనికి రాజీనామా చేయాలి? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చినందుక? సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్ పేరుతోటి మంచి క్వాలిటీ బ్యాగులు కావచ్చు, షూస్ కావచ్చు, ఫోటోలు లేకుండా ఆనాడు మీరు బూట్ల మీద, కోడిగుడ్ల మీద కూడా ఫోటోలు వేసుకున్నారు. ఈరోజు ఒక్క బ్రోచర్ మీద కానీ, ఒక్క పుస్తకం మీద కానీ, ఒక్క బ్యాగ్ మీద కూడా నా ఫోటో కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ ఎవరి ఫోటో ఉండకూడదు. విద్యాలయాల్లో, పాఠశాలలో రాజకీయాలకి తావు లేకుండా ఉండాలని గొప్ప ఆలోచనతోటి ఈరోజు లోకేష్ గారు వెళ్తా ఉన్నారు. అందుకు రాజీనామా చేయాలా? డొక్కా సీతమ్మ తల్లి మధ్యాహ్న భోజన పథకం పెట్టి సన్నబియ్యం ఇవ్వడంతో పాటు ఏ ప్రాంతాల వాళ్ళకి తగ్గట్టు ఆ ప్రాంతాల మెనూ అప్లై చేసి ఆ బిడ్డలు కడుపు నిండా అన్నం తింటున్నందుకు రాజీనామా చేయాలా? ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం అమలు చేసినందుకు రాజీనామా చేయాలా? ఈరోజు ప్రభుత్వ పాఠశాలని లీప్, ప్రతి నియోజకవర్గానికి ఒక లీప్ పాఠశాలని పెట్టే విధంగా మోడల్ పాఠశాలలు పెడుతున్నందుకు రాజీనామా చేయాలా? నో బ్యాగ్ డే అని చెప్పనేసి పిల్లలకి శ్రమ లేకుండా సంతోషంగా వాళ్ళు ఆటపాటలతో గడిపి ఒక మంచి ఉన్నతమైన పౌరులుగా ఎదగాలని ఆలోచన చేసినందుకు లోకేష్ గారు రాజీనామా చేయాలా? ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన మార్కులు తెచ్చుకున్న వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా అభినందిస్తూ ఒక ప్రముఖ దినపత్రికల్లో వాళ్ళందరి ఫోటోలు పెట్టి యాడ్ వేసి ప్రభుత్వ పాఠశాలలో ఇంత అద్భుతంగా పిల్లలు ఫలితాలు సాధిస్తున్నారని చెప్పినందుకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలా? ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఫలితాలు సాధించినటువంటి టీచర్లని సింగపూర్ పంపించి ట్రైనింగ్ ఇచ్చినందుకు లోకేష్ గారు రాజీనామా చేయాలా? దేనికి చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, మీ నాయకులు చెప్పండి. ఇంత అద్భుతంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి టీచర్లు లేని చోట ఇంత గొప్ప రిక్రూట్మెంట్ చేసి టీచర్లను పెట్టి ప్రభుత్వ పాఠశాలలంటే అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చేటటువంటి పాఠశాల కింద తీర్చిదిద్దుతున్నందుకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలా? సిగ్గుండాలి అడగటానికి. కళ్ళ ముందు ఇంత అద్భుతమైన ఫలితాలు కనపడుతున్నా కూడా మీరు లోకేష్ గారి రాజీనామా చేయాలంటున్నారంటే ప్రజలు మిమ్మల్ని
తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది. ఎన్నికల్లో చూపించారు 11 సీట్లు 151 నుంచి 11కు తీసుకొచ్చారు. అట్లాగే ఈరోజు మీరు మొన్న కర్నూలులో టీచర్సు రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి డిఎస్సి 2025 టీచర్సు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఈ గొడ్డల పార్టీ నాయకులు అని చెప్పనేసని వాళ్ళు 5,000 మంది టీచర్లు కొండారెడ్డి బురుజు దగ్గర నుంచి జిల్లా పరిషత్ ఆఫీసు వరకు ర్యాలీ చేసి వాళ్ళ నిరసనని మీ మీద తెలియజేశారు.